ఒక మార్క్ సూపర్ యాక్షన్ గ్రాఫిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉందా హాలీవుడ్ హాలీవుడ్ వేస్ట్ క్రేజీ కమల్ హాసన్ కి పిచ్చోలు అయిపోతారు వేరే లెవెల్ సెకండ్ హాఫ్ హైలైట్ మూవీ ఫస్ట్ నెంబర్ బాహుబలి కన్నా మించిపోయి ఉంది మూవీ అయితే చాలా బాగుంది సినిమా కానీ ఇంగ్లీష్ మూవీస్ ని తలపించేలాగా ఉంది. ఇక్కడ ఏంటంటే 3 కాలాలు ఉన్నాయి మనకి కాలాలు 4 ఉన్నాయి మనకి ఇదివరకు ధృతాయుగం దైవయుగం మనకి ఇప్పుడు కలియుగం. సో ఈ యుగాలన్నింటినీ కూడా కూడగట్టి చాలా అద్భుతంగా నిర్మించారు. కానీ ఇది నిర్మించడం అంటే ఆశామాష మాటలు కాదు. ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారిని ఎలా బాగా యూజ్ చేసుకున్నారు. సరే మెయిన్ పాత్ర ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర మొత్తం కూడా మనకి అమితాబ్ బచ్చన్ గారు వహిస్తారు. అమితాబ్ బచ్చన్ గారి చిత్రానికి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవాలి. సో వండర్ఫుల్. ఇది మాత్రం ప్రభాస్ గారికి మైల్ రాయి నిలుస్తుంది. అశ్విన్ గారు మా బాహుబలి తీసి రాజమౌళి గారు ఇండస్ట్రీని ఆస్కార్ దాకా తీసుకెళ్తే ఒక ఇంగ్లీష్ మూవీస్లో ఇంగ్లీష్ ఫిలింలో ఒక జెండా బాతినటువంటి స్థానం అశ్విన్ గారు. కోట్లకి సినిమా మాత్రం సూపర్. ఎలా ఉందన్న కలికి ఎలా ఉంది? సూపర్ అన్న సూపర్ వండర్ఫుల్. గ్రాఫిక్స్ ఎలా ఉంది? చాలా నెంబర్ 1 మూవీ అవుతుంది. మేడం ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందండి? బాగా చేశారు. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది అమ్మా? చాలా బాగా చేశారు. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉందమ్మా? సూపర్. అవతార్ కన్నా బాగుందా మూవీలో? బెస్ట్. అవతార్ కన్నా బాగుందా? బెస్ట్ మూవీ. అవతార్ స్పైడర్ మ్యాన్ లో పనికిరావా ప్రభాస్ అన్న దెబ్బకి? అవతార్ రికార్డు బ్రేక్ చేస్తుందా? అవును. గ్రాఫిక్స్ ఎలా అనిపించిందమ్మా? సూపర్ ఉంది. ఏం చెప్తారు? అమితాబ్ బచ్చన్ లాస్ట్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ ఉంటుంది. మహాభారతం ఎలా అనిపించింది? అది మేము ఇంతవరకు మా ఎక్స్పీరియన్స్ లేదు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అలా తీయలేదు. బట్ ఇది చాలా బాగుంది. నాగశ్విన్ పెద్ద హీరో ఎలా చూపించారు మరి వాళ్ళు? ఎవరిది ఐ మీన్ టు సే ఎవరి ఇంపార్టెన్స్ రోల్ వాళ్ళకి ఇచ్చారు. ఈవెన్ విజయ్ దేవరకొండ ఉన్నారు. హీ వాజ్ టూ గ్రేట్ టు సీ. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? అమితాబ్ బచ్చన్ అంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఏ పార్ట్ ఆ పార్ట్కి జస్టిస్ అనేది ఉందండి. చాలా బాగుంది. బట్ అమితాబ్ బచ్చన్ గారిని అయితే చాలా బాగా చూపించారు. అంటే నాగశ్విన్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? టు ద కోర్ రీచ్ అయ్యారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు మూవీ గురించి? 5 on 5 రేటింగ్. చాలా క్లైమాక్స్ మాత్రం పక్కాగా చూడాల్సింది. చాలా క్యాస్ట్ కూడా చాలా మంది ఉన్నారు. మనం చెప్తే రివీల్ అయిపోతుంది కానీ చాలా మంది మన తెలుగు వాళ్ళకి ప్రతి హీరో ఇందులో కనిపిస్తాడు. ఏమంటారు, అర్జున్ రెడ్డి ఆ టైప్స్ కాదు, కొంచెం బ్రెయిన్ పెట్టి దేవుడి గురించి కాన్సెప్ట్ ఉంటుంది కదా. కల్కి అనేది ఒక కలియుగం లాంటి కాన్సెప్ట్. సో అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది సినిమా. అసలు గ్రాఫిక్స్ అండ్ ఎండ్ పార్ట్ అయితే ఐమాక్స్ లో కూడా అరుపులు తెప్పించారు. స్టోరీ అయితే ఎక్దమ్ ఒక్కటి చెప్తున్నా, ఇంత మంచిగా ఎవరు రాసుండు. చాలా బాగుంది బ్రో. ఆయనది అసలు ఎండ్లో ఉంటుంది బ్రో. ఆయన మీరు ఎవరు తట్టుకోలేరు అసలు. నాగశ్విన్ న్యాయం చేశాడా? రాజమౌళి లాగా చూపించాడా? ఎవరిని కంపేర్ చేద్దన్న, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది. కానీ పురాణాల మీద చాలా కొత్త యాంగిల్ చూపించారు. చిన్న క్యారెక్టరే కానీ బాగుంది. కొద్ది కామెడీ ఉంటుంది. ఒక 2 minutes. విజయ్ దేవరకొండ కూడా మంచి రోల్ ఉంది. విజయ్ దేవరకొండది చాలా బాగుంది. అసలు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ½ an hour మీరు అసలు ఐమాక్స్ లో అరుపులు వచ్చాయంటే అర్థం చేసుకున్నారు ఎంత హైలైట్స్ ఉందో. సో లాస్ట్ పార్ట్ అనేది ఇంకా జనాలు అన్నా స్టోరీ ఇలా చూద్దాం. రికార్డ్స్ అనేవి తర్వాత, కానీ స్టోరీ మీద నెగిటివ్ కామెంట్స్ రాయకపోతే మాత్రం ఏదైనా బ్రేక్ చేస్తుంది.